తను నాకు 3 years నుంచి తెలుసు, ఆల్మోస్ట్ 2.5 years నుంచి తెలుసు. నేను చెన్నైలో ఉన్నప్పటి నుంచి, అంటే హైదరాబాద్లో ఉన్నప్పటి నుంచి చాలా క్లోజ్ అనమాట. మానస లక్క ప్రగడ ఎక్కడున్నా ఇక్కడ రావాల్సిందిగా కోరుకుంటున్నాను. మానస లక్క ప్రగడ కంప్లీట్ అయింది. జాబ్ సెర్చ్ అంటే తెలియదు, తెలియదు అసలు. నేను జాయిన్ చేశాను తనని, చేసి పిలిచినందుకు తను ఇక్కడికి వచ్చాడు. కార్తీక్ ముత్య అని నా ఫ్రెండ్. ఐ వెల్కమ్ కార్తీక్ ముత్య. They say she needs to slow down. The baddest thing around town. స్మార్త పండితుడు బయట పూజలు చేస్తాం. అది ఒక డైలాగ్ ఉంది, మన ఏమంటారు, కట్అవుట్ చూసి మోసపోకు డూడ్. పిలిచింది కారణం కూడా అదే. పూజలు కూడా హైటెక్ ఉంటాయి. చక్కగా పెద్ద పెద్ద కళ్ళు వేసుకుని అసలు అతను అట్రాక్షన్ ఆ కళ్ళే. ఐ వెల్కమ్ నీలిమా కాపు. ఎవరైనా చూసుంటారా నడిచిండు క్షేత్రాన్ని, నేను ఆ చిత్రాన్ని. ఎవరైనా చూసుంటారా నడిచిండు క్షేత్రాన్ని, ఎగురిస్తే దిగబడిపోరా నేను ఆ చిత్రాన్ని. నీ పండిస్తున్నాను. హాయ్, ఐఎమ్ నీలిమా కాపవరపు. ఎంబీఏ హెచ్ఆర్ చేశాను. అడ్మిన్ ఇన్ఛార్జ్ గా వర్క్ చేస్తున్నాను. నీలిమా గారు, యాక్చువల్లీ మీ పేరు వినడం తప్ప మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు. ఆల్మోస్ట్ మీరు నాకు 1 year నుంచి తెలుసు, బట్ ఎప్పుడు మిమ్మల్ని చూడడం లేదు. ఇది ఫస్ట్ టైం చూస్తున్నాను. కాబట్టి మీ ఇక్కడ చాలా మందికి ఫస్ట్ టైం తెలుసు. కాబట్టి ఒక సెకండ్స్ లో కాకుండా ఒక అట్లీస్ట్ 1 minute అయినా మీ ఇంట్రొడక్షన్ ఇస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. అడ్మిన్ అంటే నాకే తెలియదు. అడ్మిన్ అంటే నాకే తెలియదు. తెలుసు, అందుకని మైక్ ఇచ్చాను. అది నెక్స్ట్ నెక్స్ట్ ఒక శాంపుల్ అలా శాంపుల్. నేను విజయవాడలో పుట్టాను. స్కూలింగ్ అండ్ కాలేజ్ అక్కడ అయింది. డిగ్రీ బిఏ ఎకనామిక్స్ చేశాను. ఎంబీఏ హెచ్ఆర్ వచ్చి హైదరాబాద్ లో చేశాను. లాస్ట్ 6 years నుంచి హైదరాబాద్ లోనే ఉంటున్నాను. ఒక్క లైన్ మీరు పాడుతున్న విషయం నాకు తెలుసు. చూసి రమ్య గంగరాజు, బీటెక్ అయిపోయింది అంతే. ఇంత షార్ట్ ఫిల్మ్ ఎప్పుడు చూడలేదు, వినలేదు కూడా. గట్టి చెప్పండి. అండ్ అబౌట్ మై సెల్ఫ్ ఇప్పుడే కదా ఇంట్రొడక్షన్ తెలుసుకుంటారు. అందరూ ఇప్పుడే ఇంట్రొడక్షన్ ఇచ్చుకున్నారు. అట్లీస్ట్ 1 minute అనే చెప్పారు. నథింగ్ మచ్, అంతే. సర్చింగ్ ఫర్ జాబ్. మీరు ఎక్కడ ఉంటారు? ఇక్కడ చిక్కడపల్లి. అది మరి కాదు, మీకు చెప్పాలి. నేను ఎక్కడో బిహెచ్ఎల్ నుంచి వచ్చి పొద్దున్న 8 గంటలకు వచ్చాను. ఒక చెన్నై నుంచి వచ్చారు, ఆయన వల్ల లేట్ అయింది అనుకో. అఫ్కోర్స్ ఇక్కడే కాబట్టి వచ్చాను. ఇంకెక్కడో ఉంటుంటే పొద్దున్నే వచ్చేదాన్ని. ఓ అది కూడా అది మనం కలిసి తర్వాత అట్లాంటి యాక్టివిటీస్ చేపిస్తున్నామనే. ఇంకా కాలేదు, నేర్చుకుంటున్నాను. నేను నేర్చుకునేంత వరకు కొంచెం మీ కళ్ళు తిరిగి పడిపోతుంది. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఐ రిక్వెస్ట్ సాయి కిరణ్ కుందపల్లి. ఈ సాయి కిరణ్ నాకు బీటెక్ ఫ్రెండ్. నాకు కిరణ్ భాయికి చాలా బెస్ట్ ఫ్రెండ్. ఒక్క నిమిషం చెప్పడం మర్చిపోయా.
ఇక్కడ ఇంకో విషయం తెలియాల్సింది ఏంటంటే అమ్మ గిడు కిరణ్ మనోజ సీనియర్ వచ్చేసి గిడు కిరణ్ అంట. అసలు ఎక్కడైనా పొందుతుందా? మనోజ సీనియర్ గిడు కిరణ్. కట్అవుట్ చూసి మోసపోతుంది డ్యూడ్. అదే అందుకే అది బాగా మా ఇద్దరికి బాగా వర్తిస్తుంది అది. వీడు నా సీనియర్ కాలేజ్ లో, మా ఇద్దరికి కలిపి సీనియర్ తిను మా కాలేజ్ లో. ప్లస్ ఏజ్ లో కూడా నాకన్నా 1.5 years పెద్ద. కానీ ఎవరైనా చూస్తే తనకన్నా నేను చాలా పెద్దదాన్ని అనుకుంటాను. నేను మార్నింగ్ వచ్చినప్పుడు బెస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చాను. ఏంటంటే చిల్డ్రన్స్ డే కి వేసుకొస్తాడు కదా చిన్నపిల్లలు ఏమైనా కాంపిటీషన్స్ కదా, అలా తను కూడా ఏమైనా వేసుకొచ్చిందమ్మా. Very good morning, sorry, afternoon. I'm a little bit late. I'm Sai Kiran. Okay, నేను సాయి కిరణ్. నేను సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్గా చేశాను. ఇప్పుడు రైట్ నో నేను ఒక ఎన్జిఓతో వర్క్ చేస్తున్నాను ఫుల్ టైం. థ్యాంక్ యూ. సో మీరు సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ అన్నారు కదా, యూఆర్ ఇంటూ వాట్ ఎగ్జాక్ట్లీ? సో ఐఎమ్ మోర్ ఇంటూ ట్రైనింగ్ ఆన్ వాల్యూస్ and more on confidence building activities. I'm more into activity based learning. Okay, so personality, part of personality development. Yes, please. ఓకే, సో మీరు మా మెంబర్స్ కి ఎప్పుడైనా మీరు అప్పుడప్పుడు గ్రూప్ లో వచ్చి వై కాంట్ టు షేర్ యువర్ నాలెడ్జ్? Definitely I do that. ఓకే, థ్యాంక్ యూ. మళ్ళీ మర్రిరా మా అందరికి ఫ్రెండ్ గానే తెలుస్తాను. ఏమీ తెలియదు. ఇప్పుడేమైనా తనకి చెప్తుందేమో రాసిస్తాను. మంచాన పడ్డారే అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. నా పేరు వల్లి గాయత్రి. నేను బీటెక్ 4th year చదువుతున్నాను, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. దట్స్ ఇట్. అంతేనా? ఇక్కడ ర్యాగింగ్ చేయట్లేదు. నో ర్యాగింగ్ ఏముంది, నా ఇంట్రొడక్షన్ ఇచ్చాను. అదే అది ర్యాగింగ్ చేసేటప్పుడు ఇంకో ఇంట్రొడక్షన్, నార్మల్గా గ్రూప్ ఇంటికి వచ్చినప్పుడు ఇంకొంచెం ఎక్కువ. యూ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ యువర్ సెల్ఫ్. అమ్మ గిరికి ఏం చేస్తున్నావు అసలు, అన్ని నయ్యం ఏం చేస్తున్నాడు అసలు నాకు అర్థం కాదు. అలా కాదు, మాకేంటంటే ఉత్తి ఫ్రెండ్ అని చెప్పారు అంతకన్నా. ఇప్పుడు మళ్ళీ నార్మల్ గా ఎవరిని అడిగినా ఓ నా పేరు నేను ఇక్కడ చేస్తున్నా అని చెప్తారు. మీలో ఏంటి స్పెషల్ గా, మీలో ఉన్న క్వాలిటీస్ ఏంటి, హాబీస్ ఏంటి, ఇంట్రెస్ట్ ఏంటి? అది హోప్ఫుల్లీ శ్రీదేవి నోట్స్ మాట్లాడుతుందేమో తను. ప్లీజ్ అంతమంది క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకున్నాను, మా అమ్మ నేర్పించారు. నేర్చుకున్నప్పుడు పాడతారు కూడా. So please really a song. We would like to hear a song from చిన్న క్లాసికల్ బిట్. yeah, classical. Sure. స్టేజ్ ఎక్కితే మై హ్యాండ్ షివర్స్. శివరామ కృష్ణ గోవింద నరహరి నారాయణ కాశీ విశ్వనాథ. శివరామ కృష్ణ గోవింద నరహరి నారాయణ కాశీ విశ్వనాథ. శివరామ కృష్ణ పండరిపురవాస శ్రీ పాండురంగ చిదంబరేశ శ్రీ నటరాజ శ్రీత జన పరిపాల నవగ్రహ రూప పార్వతి సుకుమార గణపతి స్కంద. పార్వతి సుకుమార గణపతి స్కంద. శివరామ కృష్ణ గోవింద నరహరి నారాయణ కాశీ విశ్వనాథ. శివరామ కృష్ణ. థ్యాంక్ యూ.
నా పేరు శ్రీవల్లి వెంకట శ్రీవల్లి నగర కళ్యాణి లంక. నాది ఎంటెక్ కంప్లీట్ అయింది. శ్రీనగర్ కాలేజ్లో వచ్చాను నేను. ఎస్ఐటి సిఆర్ఎం టెక్నికల్లో జాబ్ చేస్తాను. ఏమిటో ఇవాళ రెక్కలొచ్చినట్టు వింతగా ఆకాశమంచు తాగుతున్న గుండెనే కొరుకు తిన్న కళ్ళు చూసినంతనే మనస్సు నవ్వే మొదటిసారి ఏ మాటివి ఏడారి ఎండ బావే పెరై ముంచెనే కరే కాదుగా నీ వల్లని భరించలేని తీపి బాధలే ఆగని ప్రయాణమై యుగాలుగా సాగిన ఒకనవే ఆగుమా తనేనా చింత నిండగా కరమకే ఒలురమా నువ్వే లేని నేను లేనుగా లేనుగా లోకాన్ని జయించిన ప్రేమ వల్ల పొందుతున్న నాయు ముందు ఓడిపోన చారిందిలే జలంటు వాళ్ళ చినుకు తాకి తడిసిందిలే నాలో ప్రాణమే ఈ బాధకే ప్రేమన్న మాట తక్కువైందిగా. థ్యాంక్ యూ సో మచ్. వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్ అనమాట ఇప్పట్లో వచ్చినవి. ఇంకోటి ఒక సాంగ్ టైటిల్ చేస్తున్నాను. అదేంట ఒక్కసారి గుండె ఆగిపోయినట్టు. ఈ పాట నేలా ఎవరు నాతో జాయిన్ అవుతా లేనే లేదు. తెలుసా ఈ సాంగ్ అందరికి? ఈ సాంగ్ కొంచెం నచ్చింది, వినడానికి చాలా బాగుంది, కానీ పాడడానికి చెత్తగా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు నీ ఫేవరెట్ సాంగ్ నువ్వు విన్న తర్వాత వేరే వాళ్ళకి ఫేవరెట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సూపర్. ఈ డైలాగ్ ఏదో బాగున్నట్టుందండి. సాంబార్ నోట్ చేసుకోరా. రాహుల్ అన్న నోట్ చేసుకుంటా. రాహుల్ సాంబార్ నోట్ చేసుకో. రైట్. అండ్ సో విత్ ఇన్ 5 minutes వన్స్ అరేంజ్ అయిపోద్ది. ఈ లోపు వల్లి పార్టీ తర్వాత లేవు. నో ఇన్స్టాల్మెంట్. ఆఫ్టర్నూన్ ఇంకా పోస్ట్ లంచ్ చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి యాక్చువల్ గా. ఇన్ ఫ్రంట్ క్రొకడైల్ ఫెస్టివల్. సో ప్రస్తుతానికి యూ హ్యావ్ టు. రైట్. అమ్మ నువ్వు కూడా వచ్చాయి సరదాగా ముగ్గురు పాడదాం. ఏమైంది వచ్చాయి అమ్మగా. సో అమ్మ ఇద్దరి పెట్టి పాడుతున్నా. ఫస్ట్ టైం మీరు ఇలాగనమాట తెలుగు పాడడం. ఇందాక నుంచి ఆ సాంగ్ ఏంటన్నా అదేంటి? అందరికీ నమస్కారం. నా పేరు గాయత్రి. నేను చాలా తక్కువగా వస్తాను కానీ ఫేస్బుక్ లో. బట్ హాయ్ టు ఆల్. అంటే ఇప్పుడు సుబ్బు గురించి 2-3 విషయాలు చెప్పండి. అంటే రాక పిలవగా 7 సార్లు పిలిచినట్టు ఒక 6 నెలల నుంచి పిలిచాక ఇప్పుడు వచ్చాడు. సో సుబ్బు గురించి ఒకటే నాకు ఎప్పుడు అనిపిస్తుంది, ఈజ్ వెరీ లవబుల్. అది అందరికీ తెలిసిన విషయం, కొత్త విషయం. అందరికీ అంటే మీకు తెలియని విషయం ఏంటంటే మా సుబ్బుని లవర్ బాయ్ అని పిలుస్తారు. నేను దీన్ని ఖండిస్తున్నాను, ఒప్పుకోను. థ్యాంక్ యూ. ఇవాళ తానంటే తోటల మారదా నీ కోసం వేకువై చేరతానంటే తూరుపై చూడదా నీ కోసం నేననే పేరులో నువ్వనే మాటలో నేను ఈ క్షణం ఎంత బాగుందో ప్రేమలాగా. ఓ ప్రేమకే రూపం చిదానికే ప్రాణమే పోస్తే ఊపిరై ఉండదా మనలోనా. ఓ నేస్తమా నువ్వే కోయిలై వాడతానంటే తోటల మారదా నీ కోసం ప్రాణమా నువ్వే వేకువై చేరతానంటే తూరుపై చూడదా నీ కోసం.
ఫిమేల్ది ఇలా వాడతారు అనమాట. సో అందుకని ఫస్ట్ ఇతనికి సపోర్ట్ కొట్టాలి, బికాజ్ నా కోసం పాడాలి అన్నాడు సాంగ్. ఇంకా సరదాగా పాడమంటారా? ఇంట్రొడక్షన్స్ ఉన్నాయా? ఇంకా ప్రస్తుతానికి అయితే ఏం లేవు. ఓకే, ఒక సాంగ్ తర్వాత పాట పాడాలి, రైట్? ఒక సాంగ్ తర్వాత మేము లైన్స్ పాడతాం. అయితే ఇప్పుడు ఒక సూపర్ సాంగ్ ప్లే చేశాడు మగధీర నుంచి, పంచదార బొమ్మ బొమ్మ అంటూ. సో అందరికి ఫేవరెట్ సాంగ్ అనుకుంటున్నాను. ఇది కూడా సంథింగ్ ఒక కొంచెం ఊపు ఉన్నది. సో ఒకసారి ఈ పాట కనుక పాడాలనుకుంటే చెప్పడు కొట్టండి, పాడదనుకుంటే కొట్టద్దు. వేరే సాంగ్ అనుకుంటాం మేము. కొట్టని వాళ్ళు వద్దంటున్నారా? అంటే అంటే ఆకలి అనమాట, ఆకలికి. ఈ పాట అయిపోయిన తర్వాత నెక్స్ట్ విల్ హ్యావ్ ఏ గ్రూప్ ఫోటో తర్వాత వీ కెన్ ఇమీడియట్ ఆ గ్రూప్ ఫోటో అయిన 1 minute కూడా పట్టదు. సదారా బొమ్మ బొమ్మ పట్టుకో వద్దనకమ్మ, మంచుకోన బొమ్మ బొమ్మ ముట్టుకో వద్దనకమ్మ, చేతినే తాకంటే చెంతలే రావద్దంటే ఏమవుతానమ్మా, నిన్ను పొందే నువ్వు వద్దకపోతే విహాయి జన్మ, నిన్ను పొందే వరదైనా వరమని మరిస్తానమ్మా, సుఖదైనా సుఖమని పురేస్తానమ్మా, తిరుగుందే చెప్తానేకున్నా, నువ్వు ఉండకపోతే విహాయి జన్మ. అది ఒక ఉదయం, ఆశలను తడిమిన సమయం, ఆ క్షణమే పిలిచాను హృదయం లే అని, లే లే అని. చిల్లుమని చల్లని పవనం, ఆ వెనక్కి వెచ్చని కిరణం, అందరిని తరిమేను త్వరగా రమ్మని, రారమ్మని. వేకువే వేచిన వేళలో లోకమే కోకిలై పాడుతుంది. Life is beautiful, life is beautiful, life is beautiful.
పడిన సమయం ఆ క్షణమే పిలిచాను హృదయం లే అని ఓకే, ఈ బుక్ యాక్చువల్లీ స్తవన మంజరి బుక్స్ అన్నమాట. మీకు తెలిసే ఉంటుంది, సాయిబాబా స్తవన మంజరి బుక్స్ మాక్సిమం అందరు చదువుతుంటారు. సో అది ఫిల్టర్ చేసి అందరికీ ఫ్లెక్సిబుల్గా ఉండటానికి, చదవడానికి ఈజీగా ఉండటానికి ప్రిపేర్ చేసిన బుక్స్. సో ఇది మాక్సిమం అందరూ చదువుకుంటే చాలా మంచిది. ఏదైనా మనసులో కోరుకుని 1 or 2 times మీరు చదువుతున్నారు అంటే డెఫినెట్గా జరగచ్చు. ఎందుకంటే నాకు జరిగింది అది. అది నేను మనసులో పెట్టుకుని అండ్ మా మదర్ మ్యారేజ్ బ్యూరో స్టార్ట్ చేశారు. ఇట్ వాజ్ ఇన్ ఇయర్ 2005. సో తను మా మాయ్ గారి హెల్ప్ తీసుకొని స్టార్ట్ చేశారు అండ్ ఇట్ వాజ్ సక్సెస్ఫుల్లీ రన్నింగ్ అనమాట. తర్వాత చాలా మ్యాచెస్ కుదిరాయి. బట్ ఓన్లీ రీజన్ ఏంటి అంటే కుదిరిన వాళ్ళు ఇలా మ్యారేజ్ కుదిరింది అని చెప్పకపోవడం వల్ల దేర్ వాజ్ అ బ్యాక్లాగ్ అనమాట. మనం ఎంతవరకు సక్సెస్ ఉన్నాము, ఎంతవరకు రీచ్ అయ్యాం అన్నది మా మదర్కి తెలియలా. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇంకా ఇది సక్సెస్ అవ్వదేమో అని మళ్ళీ ఫెయిల్యూర్ అలా అయిపోయింది అనేసి వదిలేశారు. ఐశ్వర్య అంబిక అని అమ్మవారి పేరు పెట్టుకుని స్టార్ట్ చేసాము. అది ఎండ్ అవ్వకూడదు అన్న డెసిషన్ తోటి నేను మమ్మీకి హెల్ప్ చేసి ఫర్దర్ దాన్ని రన్ చేద్దాం అన్న కాన్సెప్ట్ తోటి, నేను మమ్మీకి హెల్ప్ చేద్దాం అన్న ఓన్లీ కాన్సెప్ట్ తోటి ఇది స్టార్ట్ చేశాను. అండ్ బుక్స్ వెనకాల యాక్చువల్లీ అడ్రస్ అవన్నీ నేను మెన్షన్ చేశాను. సో యాజ్ ఎవరన్నా అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ మన కమ్యూనిటీలో ఉన్నారు అంటే అది అందరికీ తెలుస్తుంది. మెయిన్ రీజన్ బ్రాహ్మణ్స్లో నేను ఇప్పుడు ఇక్కడ రావాలి వచ్చాను అంటే కూడా అదే కారణం. చాలా మంది మ్యారేజ్ బ్యూరోస్కి వెళ్తున్నారు, గోల్డ్ అని డబ్బులు కడుతున్నారు, కానీ ఎండ్ ఆఫ్ ది డే మనకు దొరికి మన ఫ్యామిలీ మెంబర్స్లోనే ఉంటారు. ఏదో పీచు చుట్టం అంటారు, అలాగా బీరకాయ పీచు చుట్టం అంటారు. అలాగా ఎండ్ ఆఫ్ ది డే చూసుకుంటే పెళ్ళైన తర్వాత కంపేర్ చేసి వాళ్ళ చుట్టాలు వీళ్ళ చుట్టాలు చూసుకుంటే మన దగ్గర చుట్టమే ఉంటారు. సో నేను ఇవి బుక్స్ పంచడం వల్ల ఏంటి అంటే మీ తెలిసిన వాళ్ళు ఎవరైనా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా స్ప్రెడ్ అవుతుంది ఇన్ఫర్మేషన్. మాకు ఇంటి అడ్రస్ అది నేను పోస్ట్ చేశాను మా మదర్ కాంటాక్ట్ నెంబర్ తోటి. సో తనకి కాల్ చేసి డీటెయిల్స్ ఇవ్వచ్చు, నేనే హ్యాండిల్ చేస్తాను కాల్. అండ్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళ అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా ఇంటి అడ్రస్కి మెయిల్ అన్నా చేయొచ్చు, లేదు అంటే పంపించవచ్చు. సో దాన్ని బట్టి మేము ఫిల్టర్ చేసి మళ్ళీ పరిచయ వేదిక అవన్నీ ఇంకా ఐ హ్యావ్ అ ప్లాన్ ఆఫ్ లాంచింగ్ వెబ్సైట్ లాంచ్ చేసి ఇంకా దానికి చాలా ప్లాన్ ఉంది. ప్రిపరేషన్ అవన్నీ ఇంకా నేను ప్లాన్ చేసుకోలేదు. సో ఇది వర్కౌట్ అవుతుంది అంటే కనుక ఇన్పుట్ వస్తుంది అంటే ఐ వుడ్ లైక్ టు డూ ఇట్ మోర్. డెఫినెట్లీ ఒక మంచి కాస్ట్ కోసం చేస్తున్నారు కాబట్టి డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. అందరి సపోర్ట్ డెఫినెట్గా మీకు ఉంటుంది. ఇచ్చేసాను అందరికి ఇచ్చేసాను. సంగీత గారికి ఒక 10 minutes అని చెప్పారు. 7 minutes అవ్వచ్చు, 15 minutes అవ్వచ్చు. ఇప్పుడు ఒక స్పీచ్ ఉంది. సో ఒక్కసారి సంగీత గారికి ఒక్కసారి గట్టిగా క్లాస్ వేరే మైక్. ఓకే, నేను స్టార్ట్ చేసే ముందు కొన్ని చిన్న విషయాలు. లంచ్ తర్వాత స్పీచ్ అంటే నిద్ర వస్తుంది, ప్లీజ్ కేర్ మీ ఫస్ట్ థింగ్. సెకండ్ ఏంటి అంటే నాకు ఇది చాలా పెద్ద ఆనర్ అని చెప్పాలి. ఎందుకంటే నాకంటే కెరియర్ వైజ్ గాను ఏజ్ వైజ్ గాను చాలా మంది పెద్దవాళ్ళు ఇక్కడ ఉన్నారు. సో ఉన్నా కానీ రాహుల్ యాక్చువల్గా నన్ను రిక్వెస్ట్ చేశాడు, వచ్చి మ్యామ్ కాస్త మోటివేషనల్ స్పీచ్ ఇవ్వండి అనేసి. బికాస్ ఐఎమ్ పర్సనల్ ట్రైనర్ కూడా యాక్చువల్గా. సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఒక 2 minutes అందరు ఇక్కడ చూస్తే నేను మాట్లాడగలను. వినిపిస్తుందా? ఓకే. మోటివేషన్ అనే ఒక టాపిక్ రాహుల్ అని మాట్లాడమన్నారు. సో మోటివేషన్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది, నేను నా లైఫ్లో కొన్ని చేసిన చెప్తాను. అదేమైనా ఉపయోగపడితే మీకు ఇట్ ఇస్ బి రియలీ నైస్. ఫస్ట్ ఏంటి అంటే మోటివేషన్ చాలా ఇంపార్టెంట్ థింగ్. నాకు చిన్నప్పుడు కంపెనీ అనే స్పెల్లింగ్ తెలియనప్పుడు కూడా
నాకు బిజినెస్ ర్యాంకింగ్స్ చూస్తుంటే అలా గుండె జల్లు పట్టుండేది. ఎప్పటికైనా అలా అక్కడ ఉండాలి, అది చాలా స్ట్రాంగ్గా ఉండేది నా కోరిక నాకు. సో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ I got selected in IMA and I was the youngest in that batch with a 98% scoring the country. So appudu naku vachina gaani naku financially I couldn't afford, so I didn't take it to IMA. I luckily made it to Microsoft during my internship. So Microsoft, TCS lo continuous ga 8 times best employee award vachindi naku. సో అందులో యంగెస్ట్ డెవలపర్ అవార్డు వచ్చినప్పుడు నాకు యాక్చువల్గా బోనీ అనేసి తను మొత్తం సౌత్ ఇండియా హెడ్ TCS. సో తన త్రూ నాకు ఒక మెడల్ రావడం, రతన్ టాటా నుంచి స్పెషల్ మెయిల్ రావడం జరిగింది. సో అది నాకు ఒక పెద్ద అచీవ్మెంట్ లైఫ్లో. సో నాకు మోటివేషన్ అనేది ఏంటి అంటే ఒక చిన్న సింపుల్ స్టెప్. నేను చెప్పినట్టు ఏం చూస్తే మన గుండె జల్లుమంటుందో అదే మన మోటివేషన్ లైఫ్లో. కొంతమంది డెవలపర్ కావాలంటుంది, కొంతమందికి సింగర్, కొంతమందికి ఓన్లీ ఒరేటర్ కావాలంటుంది, రైటర్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. దెర్ ఆర్ 2 things యూ నీడ్ టు అండర్స్టాండ్. ఒకటి, మీ ఫ్యామిలీ ప్రెషర్స్, మీ సోషల్ ప్రెషర్స్ అనేది మీకే తెలుస్తుంది, ఇలా నాలో మాట్లాడేవాళ్ళకి తెలియదు. సో మీకు ఫినాన్షియల్గా ఇంపార్టెంట్ అంటే టేకప్ ఏ కెరియర్ బట్ ఆల్సో పర్సూ యువర్ ప్యాషన్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ మధ్య శ్రీనివాస్ శర్మ అని ఒక అతను కలిశారు, సో మనవాళ్ళే. తను ఏంటంటే సింగర్. తను ఇంకొక తన ఫ్రెండ్ హూ ఈజ్ ఆల్సో ఏ సింగర్ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ స్టార్ట్ చేశారు. వాళ్ళు ఇప్పుడు సినిమాల్లో డబ్బింగ్ ఒకటి, ఇంకా సింగపూర్, మలేషియా చాలా చోట్ల కాన్సర్ట్స్ ఇస్తున్నారు. శంకర్ మాధవన్ షోస్, AR రెహమాన్ షోస్ చాలా వాటిల్లో పాడుతున్నారు వాళ్ళు. బట్ వాళ్ళకి ఫినాన్సెస్ కూడా ఇంపార్టెంట్ అయిపోయేప్పటికీ ఇద్దరు CAs వర్కింగ్ ఫర్ వెరీ బిగ్ కంపెనీస్. సో ఇఫ్ ఐ వాంట్ టు బికమ్ ఏ సింగర్, దట్ డజంట్ మీన్ ఐ స్క్రూ అప్ ఎవ్రీథింగ్ ఇన్ మై లైఫ్. యూ కెన్ స్టిల్ డూ వాట్ యూ వాంట్ టు డూ, బట్ ప్లాన్ యువర్ కెరియర్ ప్రాపర్లీ. అది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి నేను ఒక్కటి సజెస్ట్ చేసేది ఏంటంటే అందరికీ, ప్లీజ్ రీడ్ బుక్స్. బుక్స్ టీచర్స్ అ లాట్ ఆఫ్ థింగ్స్. అంటే మనం ఏదో సినిమా చూసి బాగ్ మిల్కా బాగ్ చూసి మనం ఇన్స్పైర్ అయిపోతే, బాగ్ మిల్కా బాగ్లో ఒక బిట్ ఉంది. అంటే కాలు నొప్పి వచ్చినాక తన నేషనల్ రికార్డ్ బ్రేక్ చేస్తారు. అంటే కాలు నొప్పి లేకపోతే బయట కంటే ఫాస్ట్ వెళ్ళిపోతారా? కాదు కదా. సో ఫిలిమ్స్ ఆర్ ఆల్వేస్ ఫిల్మీ. అంటే ఒక అన్ప్రాక్టికల్ వే ఆఫ్ లివింగ్ లైఫ్ చూపిస్తారు, విచ్ ఇస్ గుడ్ ఫర్ ఇన్స్పిరేషన్ ఫర్ సమ్ టైమ్. బట్ రియల్ టైమ్ బుక్స్ మీరు ఎప్పుడైతే చదువుతారో మీకు అప్పుడు యాక్చువల్గా రియల్ ఇన్స్పిరేషన్ ఆర్ వేర్ యూ బిలాంగ్ టు అని అర్థమవుతుంది. ఇంకొకటి, నేను నా లైఫ్లో చాలా స్ట్రాంగ్గా నమ్మేది ఏంటి అంటే, నాకు ఆ రోజు అవకాశం వచ్చుంటే నేను అలా చేసి ఉండేదాన్ని, నాకు ఈ రోజు వీళ్ళు ప్రోత్సహించుంటే నేను అలా చేసి ఉండేవాడిని. ఇవన్నీ ఎక్స్క్యూజెస్ మాత్రమే జీవితంలో. వాట్ యూఆర్ ఈస్ అబ్సల్యూట్లీ ఓన్లీ బికాస్ ఆఫ్ వాట్ యూ వాంటెడ్ ఇన్ యువర్ లైఫ్. దానికి మిగతా వాళ్ళందరూ హెల్ప్ చేయొచ్చు, కొంతమంది రిజెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ముక్కు దురదపెట్టింది కదా, ముక్కుని కట్ చేసుకోలేం కదా. సో ప్రాబ్లమ్స్ వచ్చినాయి కదా అని మోటివేషన్ వదులుకోవడం అనేది స్టూపిడిటీ. ఫోకస్ ఆన్ యువర్ మోటివేషన్. అందరికీ ఒక గోల్ ఉంటుంది. ఇప్పుడు ఒక ఫిలిం స్టార్కి ఒక చాలా ఆటోగ్రాఫ్స్, ఫోటోగ్రాఫ్స్ అలా ఉంటుంది. వాళ్ళు ఒక్కడిదే లైఫ్ కాదు. ఇప్పుడు వాళ్ళకి వాళ్ళకి పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, మనకు తెలియదు. సో డోంట్ ఎవర్ ఎయిమ్ టు బీ సంథింగ్ ఎల్స్ ఇన్ లైఫ్ ఆర్ సంబడి ఎల్స్ ఇన్ లైఫ్. బీ వాట్ యూ వాంట్ టు బీ. దానికి కొంతమంది ఫ్యాన్ ఫాలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ నా లైఫ్లో ఏంటి అంటే, నాకు యాక్చువల్లీ 3 years వరకు మాట్లాడడం రాలేదు. అంటే అమ్మ అమ్మాలంటే ఒక అరగంట ప్రాసెస్, అని ఒక అరగంట తర్వాత మానేదా. ఈ లోపల మా వదిలికి అర్థమైతే వచ్చి ఎడుకోడు. సో డాక్టర్కి చూపిస్తే డాక్టర్ ఏం లేదండి, మాట్లాడించండి తగ్గిపోతుంది అనేసి అన్నారు. సో మాట్లాడగా ఇప్పుడు నా ప్రొఫెషనే మాట్లాడడం అయిపోయింది. సో మనకి ఇలాంటి ఇబ్బందులు బోల్డని వస్తాయి. ఇబ్బందులు మాత్రం ఎక్స్క్యూజెస్గా వాడుకోకండి. దిస్ ఈస్ వన్ పర్సనల్ రిక్వెస్ట్ నేను మీకు చెప్పేది. 2 ఏంటి అంటే, వెన్ యూ డ్రైవ్, దెన్ ఐ డ్రైవ్ మై కార్. నా పక్కన కూర్చొని ఉంటారు, నా వెనక కూర్చొని ఉంటారు. ముందర కార్ వచ్చేస్తాం, అది లేదు వచ్చేస్తాం. డ్రైవ్ చేసేవాడికి ఆ ఫిజిక్స్ తెలుస్తుంది. మీ మోటివేషన్ డెప్త్ ఏంటి, మీ మోటివేషన్ లేకపోతే మీరు ఏమైపోతారు అనేది మీకు మాత్రమే తెలుస్తుంది. ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి, నాలాంటి వాళ్ళకి తెలియదు. హ్యావ్ అ రిజిడ్ టార్గెట్స్ ఇన్ లైఫ్, గో ఫర్ ఇట్ ఇన్ ప్రాక్టికల్ మోస్ట్. ఇంప్రాక్టికల్గా మాత్రం ప్లాన్ చేసుకోకండి. ఓవర్ నైట్ ఏది కాదు. దానికి ఒక లైఫ్ ఎగ్జాంపుల్ నేను యాక్చువల్గా చిన్నప్పటి నుంచి బిల్ గేట్స్ కావాలని తపన పడి నా కంపెనీ స్టార్ట్ చేసి ఇప్పుడు యాక్చువల్గా నాకు అర్థమైంది, బిల్ గేట్స్ అనేది ఒక దేవుడు వరం, అదృష్టం, అందరికీ కాదు. అలానే ఇప్పుడు బిల్ గేట్స్ కావట్లేదు కదా అని నేను ఆపేసేయకూడదు. మేబీ సమ్ డే పీపుల్ విల్ టేక్ మీ యాస్ అన్ ఇన్స్పిరేషన్ ఆర్ ఎగ్జాంపుల్. సో వాట్ ఐ ఫీల్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే, ఆర్ నేను మీకు సజెస్ట్ చేసేది ఏంటి అంటే, మీ గోల్ ఏంటనేది మీకు మాత్రమే తెలుస్తుంది. స్పెండ్ టైమ్ ఆన్ నోయింగ్ వాట్ ఈస్ యువర్ గోల్. అది చాలా ఇంపార్టెంట్. చాలా టైం స్పెండ్ చేసుకోండి. నాకు ఒక 3 years పడింది నా కంపెనీ స్టార్ట్ చేసిన తర్వాత. యాక్చువల్గా నేను కంపెనీలో ఏం చేయాలి, ఎలా చేస్తే నాకు వర్క్ వస్తుంది,
కొన్ని వర్క్స్ నాకు వస్తాయి, పేమెంట్ చాలా ఎక్కువ ఉంటుందని నేను తీసుకోవాలి. ఎందుకంటే టీసీఎస్లో ఐ హ్యాడ్ అన్ అన్బిలీవబుల్ ప్యాకేజ్. ఐ గో రూపీస్ ఫ్రమ్ ఐటీ హియర్. నాకు టీసీఎస్ వాళ్ళు ఆఫర్ చేస్తే ప్యాకేజ్ 36 lakhs. దట్ ఈస్ ద హైయెస్ట్ ఎవర్ టీసీఎస్ ఆఫర్డ్ ఎట్ మై ఏజ్. నేను బేసిక్గా అంత ప్యాకేజ్ అంత వదులుకున్న దేనికి అంటే ఐ హ్యాడ్ ఎ డ్రీమ్ ఇన్ మై లైఫ్. సో మీ డ్రీమ్స్ ఎప్పుడు డబ్బులతో ముడిపెట్టకండి. ఇంకొకటి పేషెన్స్ చాలా అవసరం. మీరు పెట్టిన రోజే కంపెనీ పెట్టారు ఇచ్చేసేయండి ప్రాజెక్ట్ అలా ఉండదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నేను కంపెనీ స్టార్ట్ చేసిన కొత్తలో నాకు చాలా పెద్ద ప్రాజెక్ట్ వచ్చింది. ఆలస్యపడి ఇంకేంటి నేను నెక్స్ట్ ఇయర్ కల్లా ఫోర్స్ మ్యాక్స్ అని తీసుకున్నాను. 6 months తర్వాత ప్రాజెక్ట్ మొత్తం పోయింది నా చేతిలో. ఐ కుడెంట్ మేనేజ్ ద ప్రాజెక్ట్. టీసీఎస్లో బెస్ట్ ఎంప్లాయీ అవార్డ్, బెస్ట్ లీడ్ అవార్డ్ వచ్చిన తర్వాత కూడా నేను ఎందుకు మేనేజ్ చేయలేకపోయాను ప్రాజెక్ట్ని అంటే ఫస్ట్లో ఆలస్యంతో ఆలోచన తక్కువ. అది నాకు నా ఎక్స్పీరియన్స్ నేర్పించింది. సో ఏంటి అంటే ప్రాబ్లమ్స్ వస్తాయి కానీ వదలకండి మీ డ్రీమ్. ఎండ్ ఆఫ్ ద డే డ్రీమ్ లేదే మీరు వర్క్ లేరు. అది మాత్రం నిజం. అది మాత్రం నా లైఫ్లో నేను నేర్చుకునే నిజం. చాలా మంది అంటారు మీకు ఇంకా పెద్ద ప్యాకేజెస్ వస్తాయి కదా, యూఎస్ వెళ్ళొచ్చు కదా, ఆస్ట్రేలియా వెళ్ళొచ్చు కదా. యూఎస్ వెళ్తే నన్ను ఒక్కొక్క కుర్చీలో కూర్చోబెట్టరు కదా. సో అక్కడ వెళ్ళి ఆ పనులు చేసుకునే కంటే ఇక్కడ నా డ్రీమ్ నాకు ఇంపార్టెంట్. నౌ లక్కీలీ ఆఫ్టర్ దీస్ మెనీ ఇయర్స్ ఫినాన్షియల్గా కావచ్చు, ద క్వాలిటీ ఆఫ్ మై వర్క్ చాలా గ్రో అయింది. అది నేను చాలా ప్రౌడ్గా చెప్తాను. ఇప్పుడు నేను కాలేజెస్కి వాడి వర్క్షాప్స్కి నన్ను పిలుస్తుంటారు. నాకు వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది అంటే అట్లీస్ట్ ఒక 1000 members 1000+ ఆడియన్స్ ఉంటారు. అండ్ నా చేతిలో ఆటోగ్రఫీ ఇచ్చి పడిపోతుంది. నాకు ఆ స్టేజ్కి రావడానికి ఒక 4 complete years of sleepless night పట్టింది. లీవింగ్ బిగ్గర్ ప్యాకేజెస్ అండ్ లాట్స్ ఆఫ్ అదర్ థింగ్స్ ఇన్ మై లైఫ్. ప్లీజ్ అండర్స్టాండ్ వాట్ యూ వాంట్ ఇన్ యువర్ లైఫ్. గో ఫర్ ఇట్. టైం పడుతుంది, టైం ఇవ్వండి. మనమే రేపు చచ్చిపోతుంది. చాలా ఉంది టైం, సినిమాల్లో కాదు. వర్క్ ఆన్ యువర్ స్కిల్స్, వర్క్ ఆన్ యువర్ యాటిట్యూడ్. దట్ ఈస్ చాలా చాలా ఇంపార్టెంట్. బిఫోర్ ఐ ఫినిష్ జస్ట్ వన్ లాస్ట్ సెంటెన్స్. ఇప్పుడు ఇంగ్లీష్లో 26 అక్షరాలు ఉంటాయి. ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాయ్ అలా చూసుకుంటే ప్రతి అక్షరానికి మనం ఒక నెంబర్ ఇచ్చామనుకోండి. ఏ అంటే 1, బి అంటే 2, సి అంటే 3, జెడ్ అంటే 26 అని. మిలియన్స్ ఆఫ్ ఇంగ్లీష్ వర్డ్స్లో ద ఓన్లీ వర్డ్ విచ్ గివ్స్ 100 on 100 అనేది యాటిట్యూడ్. 1 + x చేసుకుంటే యాటిట్యూడ్ అనే ఒక్కటే పదం 100కి 100 వస్తుంది. యాటిట్యూడ్ లేదే మీకు ఎన్ని ఉన్నా ఇంకా స్టార్ట్ అవుతుంది. I really wish all the best to everybody here. Bless me all the elderly people here. Hopefully we'll all catch up somewhere. Thank you. మార్నింగ్ నుంచి చాలా మిస్ అయ్యారు యాక్చువల్గా. దెర్ ఆర్ మెనీ ఈవెంట్స్. విష్ణు గారు ఐ రిక్వెస్ట్ విష్ణు గారు టు కమ్ ఆన్ టు ద స్టేజ్ అండ్ Namaskaram. My name is Vishnu Kumar Mandiparthi. I was the sales director for a IT company. Currently, I'm based out in Hyderabad. Anything else I need to యాక్చువల్లీ ఇది చాలా సర్ప్రైజింగ్గా ఉంది. యాక్చువల్లీ ఒక ఫేస్బుక్ గ్రూప్ మెంబర్స్ అందరూ కలిసి ఒక కమ్యూనిటీ లాగా ఫామ్ చేసి ఇక్కడ ఇవన్నీ వీళ్ళు కలిసి ఉండడం అనేది, కలిసి ఒక ఈవెంట్ లాగా చేసి అండ్ so many people taking it seriously and attending this event. I never expected this. I thought hardly there will be about 5 or 10 people max, honestly. But now this is actually a surprise to me that so many people have come together and being together as a team. This is really exciting and this is really nice. Absolutely fantastic. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రమణి గారు అంటున్నారు థ్యాంక్స్ టు సుబ్బు అని. In fact, it's not only Subbu or any one person. I think the credit should go to the entire group as an effort, because I think every member support only very very great. Thank you. Yes, exactly as you told. And Shiva Nagu and Santosh Nagu. Shashi Nagu and Santosh Nagu. I'm sorry. Nag. Okay. Shashi Nag and Santosh Nag. Hello everyone. My name is Santosh Nag. Basically, I'm from Bangalore. Actually, అక్కడ నేను ఇంటెల్ కార్పొరేషన్ కోసం వర్క్ చేస్తున్నాను. And right now, acting in a Telugu movie as well. So, okay.
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు యాక్చువల్లీ ఇది సర్ప్రైజ్, నాకు ఎక్కడికి వెళ్తున్నానని కూడా తెలియదు, మీరు తీసుకొని వచ్చారు యాక్చువల్లీ ఇక్కడికి. అండ్ మోర్ ఓవర్ ఐమ్ సారీ దట్ వాట్ ఎవెంట్ ఇట్స్ గోయింగ్ ఆన్ హియర్, బట్ ఎనీవేస్ అందరూ యాక్చువల్లీ చెప్పారు యాక్చువల్లీ బ్రాహ్మిన్స్ ఏదో ఈవెంట్ జరుగుతుంది అని. అండ్ ఐమ్ గ్లాడ్ దట్ ఐమ్ సీయింగ్ ఎవ్రీ వన్ హియర్, బట్ అట్లీస్ట్ ఈ జగాలో బ్రాహ్మణులు అందరూ ఒకే దగ్గర కూర్చొని. తెలుగు ప్రాపర్లీ ఆమె కన్నడిగా ఫస్ట్ ఆఫ్ ఆల్. వెంటనే అర్థమైంది. Anyways, that's all about me, and she's my wife. You said you are acting, so may I know your project? You are acting in a Telugu movie, right? Yeah, actually it's already censor, everything is done, it's about to release. Movie పేరు ఏంటంటే 24 hours అని. Okay. So Rajmouli associate director. Telugu movie only. It's not a Kannada movie. It's a Telugu movie. Rajmouli associate Chinnu అని movie direct చేస్తున్నారు. Anyways, thank you everybody. Thank you so much. Great. That's great. నా పేరు శశి, హౌస్ వైఫ్. This my little daughter Aishwarya, who's in LKG. That's it? That's Thank you. That's great to hear about you. And thank you so much. Thank you so much. Actually, in event this is a Brahmins meet actually, which is from Telugu United Brahmins. You can see right there. Telugu United Brahmins. That's a group in Facebook, and we are all members of that group. Telugu Aika Brahmins in Kannada. Telugu Aika Brahmins, something like that. I don't know if it's correct. I don't know. Good man. Thank you so much, sir. Thank you. That's great to hear about you guys. So, and I call upon Anusha Daggubati garu to the case. Thank you so much. Thank you. Anusha Daggubati. Hello. నా పేరు అనుష దగ్గుబాటి. దగ్గర నా పేరు అనుష దగ్గుబాటి. I work in hospitalities. Hospitalities a facility company. At present I'm not. That's it about you. Okay.